నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ముందు వెనుక చూసుకుని వాడు ముసలి కంచు కూడా దాటలేడు అంటారు. కానీ డొనాల్డ్ ట్రంప్ శైలి వేరు. ఆయన అడుగు వేస్తే అది సంచలనమే, ఆయన మాట అంటే అది శాసనమే. వెనిజులాలో పాగా వేశారు, ఇరాన్తో యుద్ధాన్ని క్లైమాక్స్కు తెచ్చారు. ఇప్పుడు ఆయన కన్ను కరేబియన్ దీవుల ముత్యం క్యూబాపై పడింది. రాబోయేది మన కాలం, స్వాధీనం కాపోయేది క్యూబా అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో అగ్గిరాజేస్తున్నాయి. అగ్రరాజ్యం అధినేత ట్రంప్ మాటలు వింటుంటే క్యూబా గడపపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధం ముగియడమే తరువాయి ఇక తదుపరి లక్ష్యం హవానా అన్నట్టుగా ఆయన సంకేతాలిచ్చారు. అమెరికా పక్కనే ఉంటూ కమ్యూనిస్టు భావజాలంతో ఇబ్బంది పెడుతున్న క్యూబాను అదుపులోకి తీసుకోవడం ద్వారా లాటిన్ అమెరికాలో తన పట్టు పెంచుకోవాలని వైట్ హౌస్ భావిస్తోంది. వెనిజులాలో సాధించిన విజయోత్సవం ట్రంప్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అటు ఇరాన్ మీద ఇజ్రాయెల్తో కలిసి దాడి చేస్తూనే ఇటు క్యూబాపై గురిపెట్టారు. ఫ్లోరిడా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం హెచ్చరికలు కావు, అవి రాబోయే యుద్ధానికి ముందస్తు నోటీసులు. అసాధారణ ముప్పు ఉందనే సాకుతో క్యూబా ప్రభుత్వంపై ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ తీరు చూస్తుంటే ముందు వెనక చూసుకోనిదే అడుగు వేయకూడదు అన్నట్టుగా ఉంది. కానీ ట్రంప్ మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. కరేబియన్ దీవుల్లో కమ్యూనిజం ప్రభావాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టడమే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెనక ఉన్న అసలు రహస్యం. ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ క్యూబా తీరానికి వెళ్తుందంటే అది మామూలు విషయం కాదు. ఇరాన్ యుద్ధ క్షేత్రం నుండి నేరుగా క్యూబా గడ్డపైకి నావికా దళాన్ని మళ్లించడం ద్వారా ట్రంప్ తన సైనిక బలాన్ని చాటుకుంటున్నారు. కేవలం 100 గజాల దూరంలో ఆ యుద్ధ నౌక నిలబడితే క్యూబా ప్రభుత్వం లొంగిపోక తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రకమైన మానసిక యుద్ధతంత్రం అని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రక్తం చిందించకుండానే క్యూబాను తన వశం చేసుకోవాలనేది ఆయన స్నేహపూర్వక స్వాధీన వ్యూహం. అయితే అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దేశాన్ని ఇలా బహిరంగంగా బెదిరించటం పెను దుమారానికి దారితీస్తోంది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలతో క్యూబాను ఇరుకున పెట్టాలని అమెరికా చూస్తోంది. అమెరికా ఆంక్షలు విధిస్తుంటే క్యూబా ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ట్రంప్ తన విదేశాంగ విధానంలో ఎప్పుడూ అనూహ్య నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు క్యూబా విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. ఒక పన్ని అంటే ఇరాన్ అంశాన్ని పూర్తి చేసి వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటామనడం అహంకారమో లేక ఆత్మవిశ్వాసమో అర్థం కావడం లేదు. లాటిన్ అమెరికాలోని కమ్యూనిస్టు శక్తులకు వెనిజులా పతనం తర్వాత ఇది పెద్ద దెబ్బ. అమెరికా జాతీయ భద్రతకు క్యూబా వల్ల ముప్పు ఉందన్న ప్రకటనలో వాస్తవం ఎంతుందో కాలమే తేల్చాలి. మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో విధిస్తున్న ఆంక్షలు క్యూబాలోని ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తోంది. కుమ్మరికి 7 ఏళ్లు, ముక్కరికి 1 నిమిషం అన్నట్టు దశాబ్దాల క్యూబా పాలనను ఒక్క దెబ్బతో మార్చాలని ట్రంప్ చూస్తున్నారు. ఇరాన్ యుద్ధం చివర్లో ఉండడంతో ఇక ప్రపంచం చూపు కరేబియన్ దీవుల వైపు మళ్లింది. కమ్యూనిస్టు క్యూబాను లొంగదీసుకోవడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రాంతీయ అస్థిరతకు క్యూబానే కారణమని అమెరికా భావిస్తోంది. గతంలో సోవియట్ యూనియన్ మద్దతుతో అమెరికాను సవాల్ చేసిన క్యూబా ఇప్పుడు ఒంటరిగా మారింది. వెనిజులాలో వచ్చిన మార్పు క్యూబా పాలనలో వణుకు పుట్టిస్తోంది. ఆంక్షలు పెంచడం ద్వారా క్యూబా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసి వారిని స్వచ్ఛందంగా లొంగిపోయేలా చేయడం ట్రంప్ ప్లాన్. యుద్ధ విమాన వాహక నౌకతో భయపెట్టడం అనేది కేవలం ఒక ఆరంభం మాత్రమే. అక్కడ ఉన్న అవినీతి అధికారుల జాబితాను తయారు చేసి వారి ఆస్తులను స్తంభింపచేయాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెబుతోంది. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి ఇంకొకడు వచ్చినట్లు క్యూబా సమస్యల్లో ఉంటే ట్రంప్ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. లాటిన్ అమెరికాలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశంగా ఆయన భావిస్తున్నారు. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం క్యూబా వల్ల అమెరికాకు అసాధారణ ముప్పు పొంచి ఉంది. కానీ ఈ ముప్పు ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు పుట్టుకొచ్చిందనేది $1 మిలియన్ ప్రశ్న. ఇరాన్ యుద్ధం నుండి దృష్టి మళ్లించడానికి ట్రంప్ ఈ ఎత్తుగడ వేశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. క్యూబా ప్రభుత్వం భద్రతా యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవడాన్ని అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రజాస్వామ్యం పేరుతో చేస్తున్న ఈ ఆక్రమణ ప్రయత్నాలను క్యూబా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
యుద్ధ నౌకలను తీరానికి తీసుకురావడం ద్వారా దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నారని వారు వాదిస్తున్నారు. కానీ ట్రంప్ తన పంథాలో తానే వెళ్తూ క్యూబా ప్రజలకు విముక్తి కలిగిస్తామని చెబుతున్నారు. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా క్యూబాను ఇటు పాలన సాగనివ్వకుండా అటు ఇతర దేశాల మద్దతు అందకుండా అమెరికా కట్టడి చేస్తోంది. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కేవలం సంతకం కాదు, అది క్యూబా భవిష్యత్తును మార్చే ఆయుధం. ట్రంప్ మాటలు చూస్తుంటే క్యూబా స్వాధీనం అనేది ఇక ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. తనదైన శైలిలో చమత్కరిస్తూనే క్యూబాకు ముగింపు కార్డు వేయాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఇరాన్ యుద్ధం ముగిసిన వెంటనే అబ్రహాం లింకన్ నౌక తన ప్రయాణాన్ని మళ్లిస్తుంది. క్యూబా ప్రజల మధ్య చీలిక తీసుకురావడానికి అమెరికా ఆంక్షలు ఒక సాధనంగా మారుతున్నాయి. ఉగ్రవాదం మరియు అవినీతి ఆరోపణలు క్యూబాను అంతర్జాతీయ వేదికపై దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిణామాలు గమనిస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. రష్యా వంటి దేశాలు క్యూబాకు మద్దతుగా వస్తాయా లేక అమెరికాకు తలొగ్గుతాయా అనేది చూడాలి. ఉయ్యాల ఊపే చేతులు లోకాన్ని ఏల్తాయి అన్నట్టుగా ట్రంప్ ఇప్పుడు ప్రపంచాన్ని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ స్నేహపూర్వక స్వాధీనం ఎలాంటి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందో వేచి చూడాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ట్రంప్ తన పదవీ కాలంలోనే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలన్నింటినీ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇరాన్ యుద్ధం క్లైమాక్స్ కు చేరడం, క్యూబాపై ఆంక్షలు బిగించడం చూస్తుంటే ప్రపంచ పటంలో మరో భౌగోళిక మార్పు జరగబోతుందా అనే ఉత్కంఠ నెలకొంది. లొంగిపోతారా లేక పోరాడతారా అనేది ఇప్పుడు క్యూబా పాలకుల చేతుల్లోనే ఉంది. సో ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.